హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ పురవీధులలో ఒక విషయం చక్కర్లు కొడతా ఉంది. అదేంటి అంటే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారితో టచ్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ఢిల్లీ వీధులలో పెద్ద విషయమై చక్కర్లు కొడతా ఉంది. మరి ఏంటి అదంటే రాబోయే కాలంలో ఎటైనా జరగవచ్చు, మనం కాంగ్రెస్ పార్టీతోనైనా అవసరమైతే వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది. దానికి సమాచారం ఆర్జం పోయడానికి కారణం ఏమిటి అంటే పార్లమెంటరీ సభ్యులు అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఆయనతో అత్యంత కార్యక్రమాలకు పాల్గొంటూ తిరుగుతున్నారని చెప్పేసి ఆ విధంగానే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా టచ్లోకి వెళ్ళినట్లుగా సమాచారం. అయితే ఇక్కడ ఆల్రెడీ నితీష్ గారు కూడా తిరుగుబాటు జెండా ఎగురవేసినాడని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి రాబోయే కాలంలో నితీష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీ మీద ఏమన్నా తిరుగుబాటు జెండా ఎగరవేస్తారా లేదనేది చూద్దాం. అయితే ఇక్కడ ఏం ఆలోచించాల్సిందంటే అందరూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తరపు లేడు, ఈ పార్టీ తరపు లేడు, రాబోయే కాలంలో ఫ్యూచర్ మన దీనికే ఉంది, ఐఎన్డీఏకే ఉంది, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఐఎన్డీఏ తరపున మళ్ళా స్టార్ట్ చేసేసారు, వెళ్ళిపోతున్నారని అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు 2019కు ముందు ఎవరితో ఉన్నారు, 19 తర్వాత మళ్ళా ఎవరికి వెళ్ళారు, 2024లో ఎవరితో అలయన్స్ పెట్టుకొని వచ్చారో ప్రజలందరూ చూశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరి ఇలాంటి రాజకీయాలు రాబోయే తరాలలో వారికి ఏం చెప్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నితీష్ గారు కావచ్చు, దేశంలో కొన్ని రాజకీయ పెద్ద నాయకులు ప్రజెంట్ జరుగుతున్నటువంటి పార్లమెంట్ సభల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మగువ మైత్రి గారు కావచ్చు, ఎన్డీఏ రాజా గారు కావచ్చు, మరి రాహుల్ గాంధీ గారు కావచ్చు, అనేక రకాలుగా మాట్లాడారు. మరి ఇన్ని మాటలు మాట్లాడిన వారు రేపు నితీష్ కుమార్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారు వచ్చి మీకు సపోర్ట్ ఇస్తాము అంటే మరి వారు అధికార పక్షం తీసుకోకుండా ఉండరా? మరి ఇన్ని మాటలన్నీ ఎందుకు చెప్తా ఉన్నారు? ఈరోజు ఈ మాటలన్నీ మాట్లాడుతూ రేపు ఎంబడే నాయుడు గారు అటు తిరిగి ఆ గోడ దూకంగానే ఏర్పాటు చేస్తారు ప్రభుత్వాన్ని. ఇలాంటి రాజకీయాలు చేయడంలో మాత్రం దిట్టైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఏం నేర్పిస్తారు? కానీ దేశ ప్రజలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు రాజకీయం మాత్రం ఎవరు చేయలేరు. ఎందుకంటే ఆయన ఒకటే మాట, ఒకటే బావుట, ఒకటే జెండా. నేను ఏ రోజైనా ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే పోరాడతాను, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు నేను ఏదైనా సహాయం చేస్తాను అంటూ ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇప్పుడుండే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అలాగా బతకడం మాత్రం చాలామంది కష్టం. కానీ ఆయనే రాజకీయాలకు బెస్ట్. అంటే అధికారం రాకపోవచ్చు, రాకపోవడం అనేది పెద్ద విషయం కాదు, ప్రజలు తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఆయన చేసే రాజకీయమే కరెక్టే. కానీ ఇలాంటి రాజకీయాలు మాత్రం భారతదేశ స్వతంత్రం వచ్చిందని చెప్తున్నారు, కానీ ఇలాంటి రాజకీయాలు చేయటం ఏమిటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి పెద్దలందరూ ఆలోచించాలి. సరే, ఎంత ఆలోచించినప్పటికీ అధికారం వస్తుందంటే ఎంబడే మారిపోతున్నారు. కాబట్టి ఇది రాజకీయానికి మంచి సాంప్రదాయం కాదు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.